ఏమండి ఈ పక్కింట్లో సుశీల అనే అమ్మాయి ఉండాలి. నేను ఆమె స్నేహితురాల్ని. పొరుగు నుంచి వచ్చాను. చూస్తే తలుపులు తాళాలు వేస్తున్నాయి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో మీకు తెలుసా? వాళ్ళండి బంధువులు చూసొస్తామని సాలకోట వెళ్ళారండి. వాళ్ళు వచ్చేసరికి ఒక వారం కూడా అవుతుందని కూడా చెప్పారండి. మరి అంతేనండి. ఏమండి దగ్గరలో ఏదైనా లాడ్జి ఉందా? ఉందమ్మా. చిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు సందు తిరిగితే ఆనంద భవన్ అనే ఒక లాడ్జి ఉంది. హలో, లాడ్జికి వెళ్ళాలా? రాత్రిపూట ఒంటరిగా ఏం చేస్తావు? నా రూమ్కి రా, ప్రొద్దున వెళ్ళిపోదు గాని. నేను ఎవరనుకున్నా? వదలు, నా టీ వదలు, 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 నా టీ వదలు, వదలు, వదలు. పారిపోతున్నా రాయ్, నువ్వులారా కొట్టు ఇవ్వను. రాయ్ కొట్టుకోండి. రాయ్, ఇంకెప్పుడైనా ఆడపిల్లల జోలికి వెళ్ళావా? జరగ ఇదిగో ఈ డబ్బు తీసుకుని కొత్త గ్లాస్ కొనుక్కో. చాలా మంచిది బాబు. మీది పొరుగురు కదూ? అవునండి. ఈ ఊళ్ళో నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదూ? అవునండి. వాళ్ళు ఇప్పుడు ఊళ్ళో లేరు కదూ? అవునండి. ఇవన్నీ నాకు ఎలా తెలుసా అని ఆశ్చర్యపడుతున్నావు, అంతేనా? అవునండి. చేతిలో సూట్ కేసు, ముఖంలో కంగారు, చెప్పకనే చెప్తున్నా నీ చరిత్ర. సమయానికి వచ్చి దేవుళ్ళ కాపాడారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. వస్తానండి. చూడమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? అదే నాకు తెలియడం లేదు. అయితే మా ఇంటికి రా, పోదాం. ఏమిటి అలా చూస్తున్నావు? ఆ కారులో వచ్చిన వాళ్ళ నేను పోకిరి వాడిని అనుకున్నావా? నేను మంచి కుటుంబంలో పుట్టిన వాడిని, కష్టపడి చదువుకున్నాను. అయినా నా కథంతా నీకు ఎందుకు లేదు. నీకు ఇష్టం అయితే నాతో రా, కష్టం అయితే వెళ్ళిపో. ఏమండి ఏమండి, నాతో వస్తావా? పద. ఇదే మా ఇల్లు, రా. ఎవరు లోపల? అన్నపూర్ణమ్మ గారంటే మీరేనా? అవును. బాబు, భగవంతుడు నాకు చూడడానికి కళ్ళు ఇవ్వకపోయినా వినడానికి చెవులు ఇచ్చాడుగా నాయన. అమ్మా బాబు, ఎంత గొంతు మార్చినా నా బిడ్డ ఎవరో నాకు తెలియదా? నిన్ను మోసగించడం ఎవ్వరి తరము కాదమ్మా. ఇదిగోనమ్మా ఈ వారం చేద్దాం. ఏం బాబు, ఈ రోజు ఇంత పెందలాడే వచ్చేసావు? ఈ రోజు ఫ్యాక్టరీలో కరెంట్ కట్టు, మీ పని కూడా కట్టని చెప్పారమ్మా. దారిలో ఒక అతిథి కనిపిస్తే కూడా తీసుకొచ్చాను. రా, పర్వాలేదు, మా అమ్మాయి.
నమస్కారం అమ్మా. ఎవరమ్మా నువ్వు? మన ఇంటికి అతిథిగా ఎలిజబెత్ రాణి వస్తుందా అమ్మా? ఆమె కూడా మనలాంటి పేదరాలి. అలాగా. చూడమ్మా, నీ దేవుడు నిన్నటి వరకు నేనెక్కడ ఉంటే అదే నా సొంత ఊరు. ఇక మీదట నేనెక్కడ ఉంటే అదే నా ఊరు. సొంత ఊరు అనేది కలవాళ్ళకమ్మా, లేని వాళ్ళకి అన్ని ఊళ్ళు సొంతం. ఏమిటమ్మా, ఇంటికి వచ్చిన వాళ్లకు మాటలతోనే కడుపు నింపితే ఎలా? పిలిచి భోజనం పెట్టమ్మా. బాబు ఇలారా. ఏమిటమ్మా? ఒరే, నీకేమైనా బుద్ధుందా? హఠాత్తుగా అతిథిని తీసుకొచ్చి భోజనం పెట్టమంటున్నా. ఉన్న భోజనం వల్ల ఒక్కరికి సరిపోతుందిరా. పేదవాడింటికి అతిథి వస్తే ఇంట్లో ఒకళ్ళు పస్తుండాలని నాకు తెలుసమ్మా. ఉన్నదేదో అమ్మాయికి పెట్టు, నేను ఎలాగో సర్దుకుంటానులే. సరే. నమస్కారం ఆంజనేయులు గారు. మీరే చెప్పండి న్యాయం. నా పేరు చూస్తే రాజు, ఇంట్లో చూస్తే బూజు. జేబులో పైసా లేదు, చేద్దామంటే పని లేదు. పని ఉండర్రా అంటుంటే ఇదేనా నీ పని అని పో పో అని తరుగుతున్నారండి. నేను ఒక్కనే అయితే మీరే బతకను. కానీ నాకు తల్లి ఉంది. తల్లికి అన్నం పెట్టలేని పాపాత్ములు అయిపోయాను. ఏమండి, అన్నటి పళ్ళు మీరే తింటే ఎలా చెప్పండి? మీది చిన్న పొట్ట, నాది పెద్ద పొట్ట. ఎక్కువ తింటే మీకు అజెత్తి, తిండి కోసం నాకు కక్కుర్తి. మీరు 2 తినండి, నాకు 4 పారైంది. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేండి. ఏమండి, జాలి లేకపోతే పోయిందండి, జాత్యాభిమానమైన ఉంటుంది. ఏమండి, మీ వారసులను చెప్పుకోవడానికి మేము ఎంతో సిగ్గుపడుతున్నామండి. ఏమండి, 2 తీసుకుంటున్నాం. ఏం జరిగిందిరా? ఏం జరిగిందిరా? బాగా తెలియదా డబ్బా? ఎంత డబ్బుంటే మా పెంట మా పేదవాళ్ళని ఎత్తుతూనే రా. మీరంతా గొప్పలైంది. కడుపు కాల్చుకుని కష్టపడేది మేము, కళ్ళు మిన్ను కానకుండా కారులో తిరిగేది మీరు. అది కాదు వస్తుంది గారు. కాదురా, ఈడి నమ్మకం నా కుటుంబం 10 మంది బతుకుతున్నాం. ఈడి పనులోకి వెళ్ళకపోతే ఇంటిలో 10 పచ్చుండవరా. అనవసరంగా నా తమ్ముడు ఖాళీ చేయర కొట్టేశావురా. అన్నా, అమ్ము, వీడి వాటం చూస్తుంటే ఖచ్చితంగా డబ్బులు తెచ్చేస్తున్నాడు. ఇద్దరం చిరసగా పొందుకొచ్చు. కాలు పట్టుకుంటాను. బాబు గొడవ చేయక. నాకు లైసెన్స్ కూడా లేదు. నీకు లైసెన్స్ కూడా లేదు? లేదు. ఇక చూ నా తడాక. తమ్ముడు కలకుండా పడుకోరా. ఏం జరిగిందండి? ఇంకేం జరగాలయా? ఈ తాగుబోతాడు మా తమ్ముడి మీద కారెక్కించాడు. ఈ పారంపోకరికి లైసెన్స్ కూడా లేదు బాబోయ్. జాయిపోదామన్నా డొక్కే తీసేస్తాను. ఉండలేదు బాబు, డబ్బు లేదు. డబ్బు లేక లైసెన్స్ కారు ఎందుకులేవా? అయితే ఆపలేదు. ఎందుకైనా మంచిది, ముందు పోయి లైసెన్స్ తీసుకోపా. ఇలా కలిసి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను మాత్రం అనుకున్నానేంటి? ఇదిగో కాలు విరిగినట్టు ఎంత బాగా యాక్ట్ చేశానో చూసావా? దబాయించి ఎంత నైస్ గా తీసుకున్నానో చూసావా? డబ్బులు అవి బంగారు రేకులు. నా 25 రూపాయలు నాకు ఇచ్చే అన్నయ్య. ఎవరా నీ అన్న? ఏనోడుతుంది కదా, తమ్ముడు తమ్ముడు అన్నావు. ఏదో మాట వరుస కంటే నిజంగా తమ్ముడా? ₹1. ₹1 కాదు, 1 పైసా కూడా ఏమన్నా. నీలాంటి మస్కరాల్ని చాలా మంది చూస్తారు రోజు. ఇంకో కారు తీసుకోపా. కారు కింద పడింది నేను, ఆ డబ్బు తినేది నువ్వు, పాడైపోయింది వాడు. రే రే, ఈ లోకం ఇంకా బాగుపడదురా. నాకు తెలుసు, అది నాకు తెలుసురా.